డిఎస్సి మొత్తానికి 5 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి సార్ డిఎస్సి మొత్తంలో. ఒకటి ప్రైవేట్ రంగ సంస్థ TCS, దాని మీద ఎటువంటి ఆరోపణలు లేవు. ఇక 4 ప్రభుత్వ రంగ సంస్థలు. ఏవేంటి 4 ప్రభుత్వ సంస్థలు? ఒకటి SCERT, ఇది క్వశ్చన్ పేపరు సిలబస్ తయారు చేసింది. 2 APCFSS అంటే ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీస్. వీళ్ళు అభ్యర్థుల నుండి అప్లికేషన్ తీసుకొని డేటా సెక్యూర్ చేస్తారు. 3వది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. 4వది స్కూల్ ఎడ్యుకేషన్ DSE అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఈ 4 ప్రభుత్వ రంగ సంస్థలు. ఇప్పుడు మేము అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న, అసలు DSE అంటే ఏంది? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అంటే జిల్లాకి యూనిట్గా ఎవరెవరు సెలెక్ట్ అయ్యాలో ఒక PDF జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టాలి కదా. అసలు జిల్లా వైజ్గా మెరిట్ లిస్ట్ ఇంతవరకు పెట్టాల. ఈ రోజుకి DO ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో ఈ జిల్లాలో మెరిట్ లిస్ట్ పెట్టలేదు సబ్జెక్టుల వారీగా. అసలు నారా లోకేష్ గారు ప్రేమలేఖలు రాసినట్టు చిన్నప్పుడు ఒక్కొక్కరికి SMS పంపించారు సార్ ఇండివిజువల్ కెపాసిటీతో. ఇండివిజువల్ పేజీలో SMSలు పంపించారు. ఎట్లా పంపిస్తారు SMSలో? ఒకటి. ఇంకొకటి మేమేం చెప్తున్నాం, SCERT రూపకల్పన చేసింది సింపుల్గా CBI ఎంక్వైరీ ఎందుకు జరగాలని. SCERT సంస్థలో క్వశ్చన్ పేపరు సిలబస్ పేపర్ మొత్తం రెడీ అయింది కదా. ఈ SCERT వాళ్ళు TCS అంటే మెయిన్ సర్వర్లోకి ఈ క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి 2 DSE అభ్యర్థులు ఏమడుగుతున్నారు, అయ్యా SCERTలో పనిచేసేటువంటి నవీన్ అభ్యర్థికి ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఒక దాంట్లో 6th ర్యాంక్ వచ్చింది కదా అని అడుగుతున్నాం. ఈ రోజుకి కోనా శశిధర్ కానీ 4-5 IAS అధికారులు అందరూ పెట్టి సమాధానం చెప్పని ప్రశ్న ఏంటంటే, అయ్యా TCS మెయిన్ సర్వర్కి అప్లోడ్ చేసినటువంటి లాగ్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి? మేము అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న, యాక్సెస్ లాగ్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఏ ఐడీలు లాగిన్ అయ్యాయి, ఎవరెవరు ఈ క్వశ్చన్ పేపర్ను లాగిన్ చేశారు, వాటి IP అడ్రస్ ఏంటి చూపించచ్చు కదా. కోనా శశిధర్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎందుకు చూపించట్లేదు? మేము అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న. 2 APCFSS వాళ్ళు అక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు కదా, ఈ 2 అభ్యర్థులు వారి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారు, వారి టెట్ స్కోర్ ఇచ్చి ఉంటారు, వారికి సంబంధించినటువంటి మిగతా సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసి ఉంటారు. ఒకవేళ నవీన్ అనే అతను ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయితే అతని ఆధార్ కార్డు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, అతని బ్యాంక్ అకౌంట్ నెంబరు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, వారికి సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే APCFSSలో నవీన్ అనే అతను ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టారో 2 మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయినప్పుడు అక్కడే అతను డిలీట్ అయిపోవాలి కదా. అసలు అప్లికేషనే పెట్టడానికి అనర్హుడై ఉండాలి కదా. అతను టెట్ ఎగ్జామ్ ఎట్లా రాసినట్టు, టెట్ క్వాలిఫికేషన్కి 20% 80% ఉంటుంది కదా. ఇలా నవీన్తో పాటు ఎంతమంది మీరు సర్టిఫికెట్స్ ఇచ్చారు ఈ అడుగుతున్నాం. అందుకని దానికి APCFSకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ ఆడిట్ రిపోర్ట్ ఉందా, డేటా వ్యాలిడేషన్ లాజిక్ రిపోర్ట్ ఉందా, ఈ 2 రిపోర్ట్లు చూపించమని చెప్పండి. మీరు చూపించకపోతే CBI ఎంక్వైరీకి ఇవ్వండి. స్పష్టంగా చెప్పిన తర్వాత TCS వాళ్ళు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. TCS ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వారు ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన తర్వాత TCS ఇచ్చినటువంటి ఫలితాల్లో ట్యాంపరింగ్ జరగలేదు అని నివృత్తి చేయడానికి హ్యాష్ కీ వ్యాలిడేషన్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ చూపించమంటున్నాం ఎందుకు? అంతే కదా సార్, TCS కరెక్ట్ గానే చేసింది, ఇచ్చింది. నిజానికి ఆ ఫలితాలు ట్యాంపరింగ్ జరిగినాయా లేవా అనేది హ్యాష్ కీ వ్యాలిడేషన్ సర్టిఫికేట్ తీయాలి. ఆ సర్టిఫికేట్ ఉంటే చూపించమని అడుగుతున్నాం, లేకపోతే CBI ఎంక్వైరీకి ఇవ్వమంటున్నాం. దాంతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ సమాచారం అంతా అయిపోయిన తర్వాత 20% టెట్ మార్క్స్, 80% DSE మార్క్స్ 2 కలిపి రోస్టర్స్ మెరిట్ పాయింట్స్ ఆరిడాన్షియల్ రిజర్వేషన్తో ఒక జనరల్ వెయిటింగ్ లిస్ట్ GML ఇస్తారు. ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించి స్పష్టంగా నవీన్ పేరు ఫస్ట్ వచ్చింది, నవీన్ పేరు తర్వాత తీసేశారు కదా. ఈ రోజు మేము ఏం అడుగుతున్నాం అంటే, ఇలా డిలీషన్ మోడిఫికేషన్ చేయాలంటే ఎవరో ఒక అధికారి చేయాలి కదా. ఆ అధికారికి ఒక ID కార్డు ఉంటుంది కదా, ID లాగిన్ ఉంటుంది కదా, వాడు లాగిన్ అయ్యి నవీన్ పేరు డిలీట్ చేశాడు కదా. ఎవరు డిలీట్ చేశారు, దానికి సంబంధించినటువంటి నోట్ ఫైల్ ఏంది, ఏ కారణంతో అతని డిలీట్ చేశారు. ఒక్క నవీన్ డిలీట్ చేశారా, ఇంకా చాలా మంది డిలీట్ చేశారా? అది ఎలా బయటపడ్డాం? అది మేము అందుకే కదా సార్ CBI ఎంక్వైరీ అడుగుతుంది. ఏ కారణంతో చేశారు? గౌరవ నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు, అతను NOC తీసుకోలేదంటారు. ఆయన ఏం చెప్తారు, అసలు సర్టిఫికేట్కి రావట్లేదు అన్నాడు. సర్టిఫికేట్ ఆయన వెరిఫికేషన్కి రాలేదు. అసలు నవీన్ ఏం చెప్తున్నారు, అసలు వెరిఫికేషన్ నేను ఎట్టు వస్తాను సార్, నాకు అసలుకి కాల్ లెటర్ కానీ దానికి రావడానికి నా ID బ్లాక్ అయింది, నాకు మాత్రం
స్మాల్ టెక్స్ట్ మెసేజ్ SMS వచ్చింది అని చెప్తున్నారు. ఇలాంటి నవీన్లు ఎంతమంది ఉన్నారనేది మా ప్రశ్న. ఓకే, దాంతోపాటు ఇక్కడ అభ్యర్థులు మాట్లాడుతున్నారు, కొంతమంది అభ్యర్థులు మాట్లాడుతున్నారు, లేకపోతే కొంతమంది వేరొకరు మాట్లాడినా ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, ప్రతి ఒక్కరి యొక్క మనోభిప్రాయాలను గౌరవిస్తూనే ఎవరైతే రిక్రూట్ అయ్యారో 16,000 మందిని, ఎవరైతే దొంగతనంగా వచ్చినటువంటి వారిని మేమైతే ఆరోపణ జరుగుతుందో, గుర్రాన్ని గాడిదలో ఒక ఘాటిని కట్టేట్లా, మంచి వారిని చెడ్డవారిని ఒకే దోణతో చూడట్లా. ఈ తులసి వనంలో కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయని చెప్తున్నాం. అందరినీ మేము తప్పు పట్టట్లా, అందరినీ తప్పు పట్టట్లా. కానీ వారందరినీ కొండారెడ్డి బుర్చికి, విజయవాడకి పిలుచుకొని వచ్చి వాళ్ళతో బస్సులు పెట్టించి ప్రభుత్వ ఉద్యోగుల చేత 16,000 మొత్తం అందరినీ తీసేయాలని చెప్పట్లేదు సార్. రైట్, అది క్లారిటీ ఉంది. ఎందుకంటే లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పారు. మేమేం చెప్తున్నాం, ఇవి మేము అడిగినటువంటి సింపుల్ ఇష్యూస్. ఈ సింపుల్ ఇష్యూని సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎందుకంటే 5 డిపార్ట్మెంట్లు 4 డిపార్ట్మెంట్లు మీ దాంట్లో ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, APCFS. నేను చెప్పినటువంటి స్పష్టమైనది ఏంటంటే సిబిఐ విచారణ చేయమనండి, వీటిల్లో వాస్తవాలు ఏంటో తెలియజేయమనండి. ఎవరైతే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారో వారి ఉద్యోగాల్లో వాళ్ళే ఉంటే స్పష్టంగా ఉంటారు. మాకు వచ్చినటువంటి సమస్య లేదు. నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక 4 DSCలు పెట్టామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తున్నారు కదా. 4 DSCలో టెట్ రాయకుండా, DSC రాయకుండా ఎవరికన్నా ఉద్యోగాలు ఇచ్చారా? పాయింట్ నెంబర్ 1. 2, మీరు సంవత్సరానికి ఒక DSC ఇస్తామంటున్నారు కదా. 3 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరం ఒకటే DSC ఇచ్చారు, అదే తలకమాసిన పని అవుతుంది. మళ్ళీ DSC ఇస్తే మళ్ళీ టెట్ DSC లేకుండా డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? ఏంది ఇరికించారు? అదే నీ తప్పు లేదన్నప్పుడు వచ్చే DSC నోటిఫికేషన్ లో కూడా ఆల్రెడీ జీవో మార్చేశారు కదా సార్. ఎందుకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిందే మళ్ళీ వెంటనే జీవో ఇచ్చారు కదా. ఈ DSC ముగిసిపోగా అంటే నువ్వు దిగంబరంగా ఒంటికి నిండా ఆవుదో రాసుకుని నువ్వు దొంగతనం చేసి మళ్ళీ వచ్చి తలస్నానం చేస్తే సరిపోయిద్దా? సరిపోయిద్దా అని అడుగుతున్నాను సార్. ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిందే అని జీవో ఉందా లేదా? ఇప్పుడు ఉంది సార్, ఇంతకు ముందు ఉంది. అవును, కానీ DSC జరిగేటప్పుడు లేదు. అవును. సో ఇక్కడ మాత్రం తలుపులు తీసారు. మేము అదే అడుగుతున్నాం. ఈ 2 అంశాలను బేరేజ్ వేసుకొని మేము చాలా స్పష్టంగా ఈ క్వశ్చన్ లోకేష్ గారు అంటే ఇక ఈ 3 ఏళ్ళు కూడా ఒక్క DSC కూడా బెటర్. నేను అదే ఎందుకంటే పెట్టాల్సి వస్తే అసలు విషయం బయటపడుతుంది కదా. అదే నేను అడుగుతున్నాను అంటే సార్, చాలా స్పష్టంగా మీది తప్పనట్ల, మేది తప్పనట్ల. అసలు మీరు తప్పు చేయలేదని అనుకుందాం, నేను కూడా తప్పు చేయలేదని అనుకుంటున్నాం. మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా అంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా తల్లి బిడ్డ న్యాయం బ్రహ్మాండంగా చెప్పారు. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో గ్రూప్ 1 పైన, మేము ఏదైతే సాక్ష్యాధారాలతో ఆరోపణలు చేస్తున్నామో ఏ DSC పైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇదే సవాల్ విసురుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా 2014 నుండి 2026 దాకా మా హయాంలోను చంద్రబాబు నాయుడు గారి హయాంలోను జరిగినటువంటి అన్ని గ్రూప్ 1ల పైన, ఇప్పుడు ఉన్నటువంటి DSC పైన, రెండింటిపైన సిబిఐకి ఎంక్వైరీ చేద్దాం పట్టండి. ఎవరు తప్పు లేకపోతే వారిది ఏముంది అదే ఉంటుంది కదా. మేమేం తప్పు చేయలే కాబట్టి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో మేము భాగస్వామి కూడా కాదు మీలాగా, మీరు కూడా అక్కడ భాగస్వామి కాబట్టి మీకు ఇట్లాంటి రామ్ సింగ్లు గీమ్ సింగ్లు చాలా మంది బాగా తెలిసిన వాళ్ళు మీరు బాగుంటారు కాబట్టి మేము అదే చెప్తున్నాం. మేము మీ డిపార్ట్మెంట్ వైజ్ గా ప్రతిదీ టెక్నికల్ గా పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా మేము ఏమడుగుతున్నాం అంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. కడిగిన ముత్యం లాగా నారా లోకేష్ గారు బయటకు వస్తారో రారో అనేది తెలిపోయింది, అంతే కదా. రైట్. థ్యాంక్ యూ అండి నాగార్జున గారు.